హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఆసరా చేయూత పెన్షన్లలో చాలా అక్రమాలు బయటపడుతున్నాయి అన్నమాట. దీంట్లో ముఖ్యంగా 41,000 మంది చనిపోయిన వారి ఖాతాలో వారి బ్యాంక్ అకౌంట్లో పెన్షన్లు జమ అవుతున్నాయి. మరి కొంతమంది అయితే వీరి కుటుంబ సభ్యులు వారి ఏటీఎం ద్వారా వారి ఖాతాల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. మరి కొన్ని పెన్షన్లు అయితే అట్టనే జమ అవుతున్నాయి బ్యాంక్ అకౌంట్లో. మరి ఇంకో రకంగా 10,000 మంది అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారు అన్నట్టు. మరి పక్క రాష్ట్రంలో ఉండే వాళ్ళు కూడా 3,475 మంది మన రాష్ట్రంలో మరి దొంగ పత్రాల ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి అన్నట్టు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ మధ్య ఫేషియల్ అథెంటికేషన్ ప్రోగ్రామ్ ముఖ గుర్తింపు ద్వారా మరి నిర్ధారణ ఒక కార్యక్రమం మొదలుపెట్టారు కదా. దీంట్లో ఈ కార్యక్రమంలో ఈ ప్రోగ్రాం ద్వారా ఇవన్నీ బయటపడుతున్నాయి అన్నట్టు. ఇప్పటి వరకు 84% వరకు పూర్తయిందంట ఈ ప్రోగ్రామ్. మీద 16% ఇంకా ఎవరైతే మిస్ అయి ఉంటే వాళ్ళైతే చేయించుకోండి. మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంటింటికి అని చెప్తున్నారు కానీ ఇంటింటికి అయితే రావట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మన కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర మరి అక్కడ చేస్తున్నారు కార్యదర్శి, లేకుంటే ఎంపీడీ ఆఫీస్లో వెళ్ళి మన ఆధార్ కార్డు ద్వారా మన విషయాలు చెప్తే వాళ్ళు చేస్తారు. పట్టణ ప్రాంతంలో మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి చేయించుకోండి. మరి ఇదొక పక్క అయితే ఇంకో పక్క అనర్హత గలవారు పెన్షన్లు చాలామంది పొందుతున్నారు అన్నట్టు. అనర్హత గలవారు అంటే 5 ఎకరాల వ్యవసాయ భూమి ఆ పైన ఉన్నవాళ్ళు, అట్లనే మరి ట్యాక్స్ పేయర్స్, ట్యాక్స్ ఎవరైతే కడుతున్నారో ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగుల ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పెన్షన్లు పొందుతున్నాయి. ఇవన్నీ కలిపి కూడా 1,00,000 పైన 1,50,000 వరకు ఉన్నారనమాట ఈ పెన్షన్లు అన్నీ కూడా కలిపి. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏరివేస్తున్నారు. ఈ ఏరివేత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్లు అయితే కొత్తగా మనకు 2 లక్షల పెన్షన్లు ఇస్తామని చెప్పారు. వాటిపైన కసరత్తు చేస్తున్నారంట. మనకు ఆల్రెడీ మన వార్తల్లో అయితే చెప్పినారు 48,000 మందికి వితంతువులు వికలాంగులకు వీళ్ళ జాబితా అయితే రెడీ చేసినాం, త్వరలోనే పెన్షన్లు ఇస్తామని చెప్పారు. నిన్న మంత్రి సీతక్క అయితే వచ్చే నెల నుంచి జూలై నుంచి అయితే ఒంటరి మహిళలకు పెన్షన్లు అయితే ఇవ్వడం మొదలు పెడతామని చెప్పినారు. మరి 2 లక్షల పెన్షన్లు అయితే వీళ్ళ ప్రభుత్వం అయిపోయే వరకు ఇస్తారు కావచ్చు. కానీ ఎదురు చూస్తారు, మా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే 2 లక్షలు కాదు చాలామంది ఉన్నారు. దాదాపు 8 లక్షలు 10 లక్షల వరకే అప్లికేషన్లు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా అప్లికేషన్లు వస్తూనే ఉన్నాయి. అర్హత గలవారు దీంట్లో 11 రకాల కేటగిరీలు ఉంటారు కదా. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఇట్లా ఉంటారు. మహిళలు, గీతా కార్యక్రమం, ఇట్లా 11 రకాల కేటగిరీలో ఉన్నారనమాట. ఇట్లా చాలామంది వెయిట్ చేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2022లో ఆగస్టులో ఇచ్చారనమాట పెన్షన్లు. అప్పుడే చాలామంది అనవసరంగా మిస్ అయినాయి. అప్పుడే అనర్హులకు అప్పుడు చాలామందికి కూడా పెన్షన్లు వచ్చినాయి అన్నట్టు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వీళ్ళొచ్చి కూడా 2.5 సంవత్సరం అవుతుంది. ఫస్ట్ సంవత్సరం నుంచే మేము చేస్తున్నామని సర్వే చేస్తున్నామని చెప్పినారు కానీ సరిగా చేయలేదు. మరి ఇప్పుడైతే వీళ్ళందరూ కూడా అక్రమంగా డబ్బులు అయితే వృధా అయినాయి చాలామందికి. మరి చాలామంది అవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా బాధపడ్డారు. వాళ్ళకు అవసరం ఉన్నప్పటికీ పెన్షన్ పొందలేకపోయారు. మరి ఇప్పుడైనా కరెక్ట్ ఇస్తే బాగుంటుంది. అట్లా 2 లక్షలు కాదు, ఆసరా పెన్షన్ అంటే పెద్ద మొత్తంలో ఇచ్చే పెన్షన్ డబ్బులు అనమాట. పథకం పెద్ద మొత్తంలో ఇచ్చే పథకం. ఈ పథకం మాత్రం మరి ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్ పొందేటోళ్ళు ప్రతి నెల కూడా ఎక్కడక్కడ చనిపోతూనే ఉంటారు కొంతమంది. మరి అవన్నీ మిగులుతూ ఉంటే అక్కడక్కడ మనకు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి జాబితా రెడీ చేసి లైన్లో ఉన్నవారికి మిగతా 2 లక్షలు కాదు, మిగతా లైన్లో ఉన్నవారు అప్లికేషన్ అర్హత గల వారికి ఇచ్చుకుంటూ వెళ్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. మరి ఇది అయితే ఇప్పటి వరకు ఉన్న పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అనాలిసిస్. మరి మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.